వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగమని దాన్ని గురించి చెప్తున్నారు. రావణాసురుడనేటువంటి రాక్షసుడు గొప్ప అభిమానం, తాను చాలా గొప్పవాణ్ణి, అహంకారం ప్రకటించుకుంటే స్వభావం కలవాడు. ఆయన ఒకప్పుడు కైలాస పర్వతములో ఈశ్వరుణ్ణి ఆరాధించాడు. చాలా కాలం కోర్చింది. ఈశ్వరుడు ప్రత్యక్షం కాల. అరే అనుకొని ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికని తపస్సు చేసి హిమాలయ పర్వతంలో ఒక గుంట తవ్వి ఆ గుంటలో అగ్నిని ప్రతిష్ఠించి ఆ అగ్నిలో వీడి తలలు నరికి హోమం చేయటం మొదలెట్టాడు. ఆ హోమానికి అక్కడ ఉన్న చెట్లు గిట్లు కూడా తగలబడిపోతున్నాయి. ఎట్లా వాడు మంచి ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో కూర్చొని తపస్సు చేశాడు. శీతాకాలంలో నీళ్లల్లోకి దిగి తపస్సు చేశాడు. వర్ష ఋతువులో ఆరు బయట ఇట్లా తీవ్రమైన తపస్సు చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని అప్పటికీ పొందకపోతే తన తలని తెగ నరుకొని హోమం చేశాడు. ఇట్లా 9 తలల్ని నరికేసుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి స్వస్థత చేకూర్చి వరాలు కోరుకోమన్నాడు. ఆయన నమస్కారం చేసి సాటిలేని బలం ఇవ్వమన్నాడు. వాడికి ఇచ్చాడు. దేవా, నీ యొక్క ఆత్మలింగాన్ని నాకివ్వమని కోరాడు. నేను లంకకి తీసుకెళ్ళిపోతా అన్నాడు. సరే, ఏం చేస్తాడైనా? ఇంత తపస్సు చేశాడు. సరే, ఇచ్చాలేరా అన్నాడు. సరే, ఈశ్వరుడు నియతాం స్వకృతే మేహి సద్భక్త్యా లింగముత్తమం భూమో లింగం యథాత్మంచ స్థాపయిష్యసి యత్ర వై. అరే, నువ్వు ఎక్కడైతే ఈ లింగాన్ని భూమి మీద స్థాపిస్తావో అక్కడి నుంచి కదలుతున్నా. ఇది అన్నాడు. అక్కడి నుంచి వాడు అట్లాగే నువ్వేదో విమానం మీద వెళ్తే కాదు, ఖాళీ నడకన వెళ్ళాలి మీ లంకకి ఈ లింగాన్ని మోసుకుంటూ అన్నాడు. సరే అన్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా వీడికి పొట్ట ఉబ్బింది. ఆసీన్ మూత్రోత్సర్గ కామ,
మూత్ర విసర్జన చెయ్యాలి. ఇప్పుడు ఆ మూత్ర విసర్జన చెయ్యాలంటే ఈ లింగాన్ని ఎక్కడైనా పెట్టాలి. పెడితే రాదని చెప్పేశాడుగా ఆయన. ఇప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని ఆపుకోలేకపోయాడు. అక్కడ చుట్టూ చూస్తే ఒక గొల్లవాడు కనబడ్డాడు. అరే అబ్బాయి, ఈ లింగాన్ని కాసేపు పట్టుకోరా, నేను అట్లాగెళ్ళి కాళ్ళు కడుక్కొస్తా అన్నాడు. అరే ఇది కింద పెట్టకూడదు నాయనా అన్నాడు. ఆయన ముహూర్త కాలంలో వస్తే సరే, లేకపోతే నేను పెట్టేస్తాను. సరే, ఈ పిల్లవాడు ఈ యొక్క లింగాన్ని భరిస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఇది చాలా బరువైపోయింది. అరే దీన్ని మొయ్యలేకపోతున్నాడు. రావణ్ణి పిలిచాడు. ఆయన రావాలి, కార్యక్రమం కావాలి, పాద ప్రక్షాళన చేసుకోవాలి, ఏదో శౌచమంతా పాటించేవాడు. వాడు రాక్షసుడైనా ఈ ధర్మాల్ని తప్పేవాడు కాదండి. మళ్ళా అదంతా చేసేవాడు. అట్లాగే గోకర్ణ లింగం ఉంది, అది కూడా ఇట్లాగే వచ్చింది. అక్కడ ఆయనకి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సంధ్యావందనం సమయమైంది. రాక్షసుడే సకాల సంధ్యావందనం చేశాడు. చెయ్యాలి అది నియమం. అరే సమయం దాటిపోతుందని ఆ లింగాన్ని అప్పుడు గణపతి రూపంలో ఉన్న బాలుడికి ఇచ్చాడు. అందువల్లే ఈశ్వర సంకల్పం చాలా బలమైనటువంటిది. దాన్ని ఎవ్వడూ ఏం చేయలేడు. ఈ లింగాన్ని ఇచ్చాడు. ఇచ్చేటప్పటికల్లా ఆయన వచ్చేలోపు కింద పెట్టాడు. వజ్రమయమైనటువంటి ఆ శివలింగం అక్కడే ఉండిపోయి దాన్ని దర్శిస్తేనే సకల విధములైనటువంటి అభీష్టములు నెరవేరుతాయి. పాపమంతా పటాపంచలవుతుంది. ఈ లింగం వైద్యనాథేశ్వరుడుగా సత్పురుషులకి భోగమోక్షములిస్తూ ప్రసిద్ధిని పొందిందయ్యా. సమస్త పాపాల్ని పోగొట్టగలిగినటువంటి గొప్పది. అది అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అప్పుడు ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఆయనకి రావణాసుడికి వరమిచ్చాడు. తన యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు. మండోదరికి ఈ విషయమంతా చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు మురుషులు అందరూ తెలుసుకొని వారు ఈశ్వరుడు యందు మనస్సు నిలిపి ఆ ఈశ్వరారాధన చేశారు. వాళ్ళు ఈ లింగాన్ని విధి విధానంగా అక్కడ స్థాపించి వైద్యనాథుడని పేరు పెట్టారు. ఇది తల వైద్యనాథుడు. ఇంకొక వైద్యనాథుడు ఉన్నాడు, అది తోక వైద్యనాథుడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందన్నమాట ఆ లింగం.
అందువల్ల రెండుగా కనబడతాయి మనకి. తల తోక రెండు గొప్పవే. సరే, తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా అప్పుడు శివుడు యొక్క వరప్రదానం వల్ల చాలా గర్వితుడైపోయాడు. ఆయన ఇచ్చాడుగా, మహాబల సంపన్నుడుగా. నారదుడప్పుడు వెళ్ళి, అబ్బాయి నీకు శివుడు వరం ఇచ్చాడంటున్నావు, అది పరీక్ష చేసుకున్నావా అన్నాడు. అదేమిటి స్వామి అన్నాడు. పర్వతముల్లో కల్లా గొప్పదైనటువంటి కైలాస పర్వతం ఉంది, దాన్ని ఎత్తుతే నీకు నిజంగా అంత బలమున్నట్టురా, లేకపోతే పనికిరాదన్నాడు. సరే, అది బాగానే ఉంది, బల ప్రదర్శన. వెళ్ళిపోయాడు. కైలాసాన్ని ఎత్తుతామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు పర్వతమంతా ఊగుతున్నది. అమ్మవారు భయగ్రస్తురాలయ్యారు. అయ్యా స్వామి, ఏదో ఉపద్రవం వస్తున్నదన్నారు. ఆయన దివ్య జ్ఞాన సంపన్నుడు. వీడి చేతులు వేళ్ళు అక్కడ పెట్టున్నాడు. ఆయన బొటన వేలుతో అట్లా తగిలాడు. వాడి వేళ్ళు నలిగిపోయినాయి. ఆ బాధ తట్టుకోలేక పెద్దగా రవం చేశాడు, అరిచాడు. అప్పుడే స్తోత్రం కూడా చేశాడు. ఈశ్వరుడు, ఏమిట్రా ఇంత పెద్దగా అరుస్తున్నా అండి, అరే రావణ అన్నాడు. ఇదేదో బిరుదుగా వాడు పెట్టుకున్నాడు, రావణాసురుడని. అసలు వాడి పేరు దశకంఠుడు. రావణాసురుడని ఇట్లా మారాడు. అదయ్యా, అప్పుడు నందీశ్వరుడు వాళ్ళు హెచ్చరిస్తే నందీశ్వరుణ్ణి కోతి ముఖం గడపో అన్నాడు. ఆ కోతుల చేతుల సహాయంతో నువ్వు చస్తావురా అన్నాడు. అట్లాగే ఈశ్వరుడు వీడి బలగర్వాన్ని చూసి, అరే నీ యొక్క గర్వాన్ని అణిచేటువంటి వాడు మహావీరుడు ఒక ఆయన భూలోకంలో ఉద్భవిస్తాడురా, శీఘ్రంగా జరుగుతుంది, వాడి చేతుల్లో చచ్చిపోతావన్న. ఈ బలం అనే దాంతో అహంకరించాడు. అందువల్ల వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఇట్లాగే ఏర్పడదు. ఆ తరువాత నాగేశ్వరం అని ఒక జ్యోతిర్లింగం. నేను నాగేశ్వరాల్లో దారుక అని ఒక రాక్షసి ఉండేది. ఆమె పార్వతీదేవి సహచరురాలు. మళ్ళా రాక్షసే. ఆమెని ప్రార్థించి వరం కూడా పొందింది అమ్మవారిని. ఆ గర్వంతో ఉండేది.
దారకుడని ఆమె భర్త, ఈ రాక్షసు యొక్క భర్త, అనేక మంది రాక్షసులంతా అనుయాయులుగా ఉండేవాళ్ళు. వీళ్ళ పని సత్పురుషుల్ని సంహరించడం, యజ్ఞాల్ని పాడి చేయటం, ధర్మాన్ని నాశనం చేయటం. ఇట్లా పశ్చిమ సముద్ర తీరంలో ఉండేవాళ్ళు. అక్కడ ఒక అడవి కూడా ఉండేది. అది చాలా గొప్పగా విస్తరించి తినటానికి కావలసినటువంటి సమస్త విధములైనటువంటి పళ్ళు అవన్నీ సమృద్ధిగా ఉండేవి. చాలా అందంగా ఉండేది ఆ పర్వతం, ఆ వనం. పార్వతీదేవి ఆ వనాన్ని రక్షించే బాధ్యతని ఈ దారుడి కొడుకి అప్పచెప్పింది. దారుక దారుకుడు ఇద్దరు అక్కడ ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళు. అందరినీ భయపెట్టేవాళ్ళు. ఈ భయంలోంచి ఎట్లా బయటపడాలి? అక్కడ ఔర్వక అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఔర్వుడు అంటే ఊరువుల్లోంచి పుట్టినవాడు. కార్తవీర్యార్జునుడి సమయంలో భారద్వాజ సగోత్రీకుల మీద చాలా కోపించినటువంటి వీళ్ళు, ఆయన పెద్ద దత్తోపాసకుడు. ఆయనకి చేతులవి ఖండించాక, ఈ పిల్లల యొక్క పెత్తనం వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే, రాజ్యం నడపడానికి తగినటువంటి డబ్బు కూడా లేదు వీళ్ళ దగ్గర. అప్పుడు ఈ బ్రాహ్మణులను వచ్చి యాచించారు. మేమివ్వమన్నారు. అక్కడి నుంచి వాళ్ళు బ్రాహ్మణుల మీద కోపించిన వాళ్ళై బ్రాహ్మణులని చంపి, వాళ్ళ ఆడవాళ్ళని చంపి, గర్భాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గర్భాలు కూడా నాశనం చేసేసారు. వంశం అంతరించే సమయంలో ఈ ఔర్వకుడి యొక్క తల్లి గర్భవతి. గర్భం ఇక్కడ కదా ధరించేది. అరే ఇక్కడుంటే చంపేస్తారని ఆ గర్భాన్ని తొడల్లో ప్రవేశపెట్టింది. ఊరువులంటే తొడలు. ఆ తొడల్లోంచి వీడు బయటకు వచ్చాడు. అందువల్ల ఔర్వుడు అన్నారు. ఈయన పుట్టంతోనే వాళ్ళంతా వచ్చి ఈయన్ని చూసేపల్లా వాళ్ళ కళ్ళన్నీ పోయినాయి. అప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకొని అమ్మవారిని ప్రార్థించారు. సరే, అది వేరే విషయం. ఔర్వుడు ఆయన రాక్షసుల్ని శపించాడు. మీరు ఈ ప్రాంతంలో ప్రాణుల్ని హింసించిన, యజ్ఞముల్ని ధ్వంసం చేసిన మీ ప్రాణాలు పోతాయిరా అన్నాడు. వాళ్ళు ఈ శాపం వచ్చాక దేవతలు తెలుసుకొని వీళ్ళు ఎవరిని చేయలేరుగా, ఏమి దేవతలు ఈ రాక్షసుల్ని హింసించడం మొదలెట్టారు. వీళ్ళు చంపలేరుగా ఎవరిని. అయితే వీళ్ళు ప్రాణరక్షణ చేసుకోవడానికని సముద్ర మధ్యలో ఒక చిన్న పట్టణంలాగా ఏర్పాటు చేసుకొని అందుట్లో ఉన్నారు. ఈ భూమి మీద ఉందిగా, భూమి కాదు కాదు సముద్రంలో ఉన్నారుగా,
వాళ్ళు ఎవరేం చేయలేకపోయారు. అయితే జీవనం గడవాలిగా ఆ సముద్రంలో పడవలు అవి వ్యాపారాలని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ వెళ్ళే వాళ్ళు పట్టుకొని తినేసేవాళ్ళు. భూమి మీద కాదు కాదు, అందువల్ల వీళ్ళకి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తారు. అట్లాగే వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి ఇది ఉందే, ఆ నీళ్లలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది వాళ్ళు వేసుకున్నది. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల. సరే, ఒకసారి అక్కడికి చాలా నావలు వచ్చినాయి. దాని నిండా మనుష్యులు ఉన్నారు. వాళ్ళందరినీ బందీలుగా పట్టుకొని గొలుసులతో కట్టేసి ఒక చోట పడేశారు. రోజు కాస్త కొందరిని తింటామని. ఇందుట్లో సుప్రియుడని ఒక మహానుభావుడు, వైశ్యుడు, ఆ దళమంతటికి ఆయన యజమాని, మంచివాడు, రుద్రాక్షలవి ధరించేవాడు, శివభక్తుడు. శివుడికి పూజ లేకుండా భోజనం చేసేవాడు కాదు. ఆయన నమశివాయ అనేటువంటి మంత్రముతో శంకరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఈ రాక్షసుడి యొక్క అధీనంలో ఉన్నారు. అయినా ఆయన మనస్సు ఈశ్వరుడు యందుంది. ఈయన్ని హింసిస్తామనుకున్నప్పుడు ఆ శంకర భగవానుడు అక్కడే కూర్చొని ఈ సుప్రియుడు అనేవాడు ఒక పార్థివలింగంలో ఆ దేవతారాధన చేస్తూ ఉండగా అందుట్లోంచి బయటకు వచ్చాడు. ఇదంతా తెలుసుకొని అక్కడ ఉండేటువంటి రాక్షసులు సుప్రియుడిని చంపేస్తామని వచ్చారు. అప్పుడు ఆయన వచ్చాడు. ఈయన ఆ ఈశ్వరుణ్ణి రక్షించమని కోరాడు. అక్కడ బయటకు వచ్చి ఒక ఎట్లాగో ఆ ప్రాంతంలో 4 స్తంభాలతో ఒక మండపం కూడా, మండపంతో సహా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది జ్యోతిర్మయ శివలింగం. అందుట్లో అక్కడ సమస్త పరివారములు ఉన్నాయి. పాశుపతాస్త్రాన్ని చేతపట్టి ఈశ్వరుడు మొత్తం ఆ రాక్షసులందరినీ కూడా శక్తిహీనుణ్ణి చేశాడు. ఆ వనానికి ఒక వరం కూడా ఇచ్చాడు. ఇక్కడ ఉండేవాళ్ళు 4 వర్ణముల వాళ్ళు ధర్మాన్ని పాటించేవాళ్ళు అవుతారు. అయితే ఇదంతా జరిగితే పార్వతి యొక్క భక్తురాలైనటువంటి దారుక అనేటువంటి ఆమె అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆమె ప్రసన్నురాలై నా వంశాన్ని రక్షించమని కోరింది. నీ వంశాన్ని రక్షిస్తాను అని శివుడితో చెప్పి నేను ఈమెకి వరం ఇచ్చాను. లోకంలో తామసికమైనటువంటి సృష్టి కూడా ఉండి తీరుతుంది. అందువల్ల ఈ రాక్షసి తామస రూపమైనా కూడా రాక్షసులందరిలోకి బలం కలది.
ఈ రాక్షస రాజ్యాన్ని ఈమె పరిపాలిస్తున్నది. అప్పుడు ఆమె సర్లేవయ్య ఈశ్వరుడు అంగీకరించి ఆ రాక్షస వంశం వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు. అది కలియుగాంతమయ్యి మళ్ళా సత్యయుగమందు మహాసేనుని పుత్రుడు వీరసేనుడు రాజవుతాడు అని చెప్పి ఆయన చాలా గొప్పవాడవుతాడు. ఈ లీలనంతా చూసి ఆ మహాదేవుడు అక్కడ నాగేశ్వరుడుగా పిలువబడ్డాడు. అమ్మవారు నాగేశ్వరి అమ్మవారు అక్కడ జ్యోతిస్వరూపంగా నాగేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అట్లాగే రామేశ్వర లింగం రాముడు అవతరించడం, సీతాపహరణ జరిగాక సముద్రాన్ని దాటవలసి వచ్చింది. ఎట్లాగూ అన్నప్పుడు ఆ ప్రయత్నంలో సముద్రపు ఒడ్డుకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఆ యువతల ఉండగా ఈయనకి దప్పిక వేయటం రామచంద్రుడికి. ఈ వానరులు వెళ్ళి అక్కడో మంచినీళ్లు తెచ్చారు. ఆ మంచినీళ్ళని తాగమంటే నా స్వామి ఈశ్వరుడు ఆయనకి పూజ చేయకుండా నేను తాగనన్నాడు. ఆయన ఉపచారాలతో అక్కడే ఒక చిన్న పార్థివలింగం చేసి దానికి పూజ చేశాడు, అనేక స్తోత్రాలు చేశాడు. అప్పుడు స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈయన కోరారు, అయ్యా నీ యొక్క సహాయం లేకుండా నేను రావణ సంహారం చేయలేను, లంకకి వెళ్ళలేను, అందువల్ల నాకు సహాయంగా చేయవలసింది అన్న. మీరు నా పక్షంలో ఉండాలని కోరాడు. అట్లాగే అని ఆయన అనుమతించాడు. అంటే ఈశ్వరుడు యొక్క ఆరాధన చేసిన వాడు రావణాసురుడు. ఆ రావణాసురుణ్ణి సంహరించాలంటే ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ ఉండాలి. అందువల్ల ఆయన్ని ముందుగా ప్రార్థించాడు. ఆయన్ని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయన ఈశ్వరుడు అమ్మవారితో కలిసి తన యొక్క పాశ్వానుచరులైనటువంటి శివగణముల్ని కూడా తీసుకొని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వరమడగమన్నాడు. రామచంద్రుడు నమస్కరించి ఆ లంకలో జరిగే యుద్ధంలో నాకు విజయం చేకూర్చేటట్టు చేయమన్నాడు. శివుడు కూడా సరే అన్నాడు. అయ్యా మీరు ఆనందిస్తే ప్రజలందరికీ ఉపకారం చేయటానికి ఇక్కడ మీరు స్థిరంగా ఉండండి అన్నారు. ఆయన ముల్లోకాల్లో రామేశ్వరుడుగా ఆయన ప్రసిద్ధిని పొందాడు. ఈ రామేశ్వర లింగాన్ని ఎవరైతే గంగతో అభిషేకం చేస్తారో వాళ్ళకి సమస్త విధములైన భోగమోక్షాలు ఇస్తాడు. ఈ నడుంగా ఓ పెద్ద చర్చ కూడా దీని మీద
అసలు రాముడు రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చెయ్యలేదు అని ఒక ఆయన చాలా లాజిక్గా మాట్లాడుతూ వచ్చాడు. రామేశ్వరంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి రామేశ్వరం ఇప్పుడు లేదు, సముద్రంలో వెళ్ళిపోయింది. యుద్ధానికి వెళ్ళకముందు అంటే మన మాటల్లో బ్రహ్మహత్య చేయకుండా బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశాడని మనం చెప్తూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శివపురాణంలో అసలు ఆ మాటలేదు. యుద్ధానికి వెళ్ళరా, యుద్ధంలో విజయం చేకూర్చుకోవడానికి రామేశ్వర లింగ ప్రతిష్టాపన జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? రామేశ్వరానికి యువతల ఒడ్డులో జరిగింది. వెళ్ళక ఇందుట్లో కల్పభేదాలు ఉన్నాయి. మళ్ళా మరొక రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు, కైలాసం నుంచి తెప్పించి రాముడు. మిగతా ఆనంద రామాయణాదులు ఈ గ్రంథాల్లో తర్వాత చేసినట్టు ఉంది. ఇవి కల్పభేదాల్లో చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి లభ్యమయ్యేటువంటిది సముద్రానికి అవతల, అంటే మధ్యలో సముద్రం ఉందిగా, ఆ అవతలకి వెళ్ళి అక్కడ చేశాడు. అందువల్ల ఇవి అన్ని గ్రంథముల్ని పరిశీలించి మాట్లాడాలి. కానీ అది కాక ఆ మనకి యాత్రలు అంటారు. కాశీ రామేశ్వరం యాత్ర, ఈ బదరీ కేదారనాథు అవి వేరు. మళ్ళా యాత్ర అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే. అక్కడ ఉండే గంగతో ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం, ఇక్కడ ఉండేటువంటి సైకతంతో అక్కడ అభిషేకం చేసి కలపటం. అంటే మామూలుగా రాముడు ఇక్కడి నుంచి సైకతం తీసుకెళ్ళి కాశీకి వెళ్ళాడు, అక్కడ కలిపి మళ్ళా వచ్చి ఇక్కడ కలిపాడు. ఇది రెండు పద్ధతులు. ముందట్టు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఉత్తరం వైపుకి 2 సార్లు వెళ్ళటం, దక్షిణానికి ఒకసారి రావటం, ఇదొక సంప్రదాయం. రామేశ్వరుడికి దివ్య గంగా జలంతో అభిషేకం చేశాడు. అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా సరే జీవన్ముక్తులే అన్నారు. వాళ్ళకి చాలా గొప్ప ఫలితం ఉందన్నారు. దేవదుర్లభమైనటువంటి సమస్త భోగాలు అనుభవిస్తారు, మోక్షాన్ని కూడా పొందుతారని చెప్పారు. ఇకపోతే మనకి కృష్ణేశ్వరం అని కూడా ఒకటి ఉంది. ఇది దీన్ని గురించి చెప్తున్నారు. భరద్వాజ కులంలో పుట్టినటువంటి వాడు సుధర్ముడు అనేటువంటి బ్రహ్మవేత్త, చాలా గొప్పవాడు. ఆయన ధర్మపత్ని సుదేహ, ఆమె చాలా గొప్పది, భర్తని సేవించేది. సుధర్ముడు చాలా గొప్పవాడు, నిత్యాగ్నిహోత్రం చేసేవాడు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, వేదశాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. ఇన్ని చేసి చాలా గొప్పవాడైనటువంటి ఇతనికి పిల్లలు కలగలేదు.
మరి సంతానం కావాలి కదా, ఆ భర్తని ప్రార్థించేది. ఆయన జ్ఞానోపదేశం చేసి, ఎందుకు ఊరికే కంగారు పడతావు, కలిగే నాడు కలుగుతారు, వద్దులే. ఆమె అంగీకరించలేదు. అప్పుడు ఆమె ఈ ఘస్మ అనేటువంటి ఆమె ఆ సుదేహ యొక్క చెల్లెలు. ఈ భర్తకి తన వల్ల సంతానం కలగలేదని ఈ ఘస్మ అనే దాన్ని ఇచ్చి వివాహం చేస్తే అప్పుడు సైనా సంతానం కలుగుతుంది అని చాలా ఆశపడ్డది. ఆ భర్తతో చెప్పింది. ఆయన దీన్ని మాత్రం అంగీకరించలేదు. అయితే ఇంత అంగీకరించకపోయినా ఈమె బలవంతం చేసి ఆయన చెప్పాడు, ఇటువంటి వివాహం చేయటం వల్ల నీకు రేపు పొద్దున చాలా ఇబ్బందులు వస్తాయి, అందువల్ల ఈ వివాహం అనేటువంటిది పనికిరాదు అని ఆ బ్రాహ్మణుడు చాలా చెప్పి చూశాడు. కాదు కాదు, మాకు ఈర్ష్యలేవు, మా చెల్లెలే కదా, దీన్ని కూడా పెళ్లి చేసుకోండి అని ప్రార్థించింది. ఆయన ఏం చెప్పినా వెళ్ళలేదు. అసలే బలవంతంగా వివాహం అయిపోయింది. ఈ ఘస్మ దాసిలాగా తన అక్కకి సేవ చేయటం మొదలెట్టింది. సుదేహ కూడా ప్రేమగా ఉండేది. ఘస్మ కూడా గొప్ప శివభక్తురాలు. ఆమె రోజు 101 పార్థివలింగాలు చేసేది, వాటిల్ని అర్చించేది. తర్వాత వాటిల్ని తీసుకెళ్లి చెరువులో కలిపేస్తూ ఉంది. ఇట్లాగుండగా ఆమెకి ఈశ్వరానుగ్రహంతో చక్కటి కుమారుడు కలిగాడు. సరే, ఘస్మ చాలా ఆనందించింది. సుదేహకి అసూయ పుట్టింది. ఈ భర్త ఆ సుదేహ వైపు ఉండేవాడు. ఆ ఘస్మ సరే ఇట్లాగూ ఉన్నారా, పిల్లవాడిని పెంచుతూ వచ్చారు. పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది, వివాహం కూడా చేశారు. కోడలు ఇంటికి వచ్చింది. ఆ సుదేహకి ఇంతకు ముందున్నటువంటి బుద్ధి భ్రంశమైపోయింది. ఈ ఘస్మ యందు ద్వేషం ఏర్పడది. ఆ పెళ్ళయ్యాక మనవడు అంటే వీళ్ళకి కొడుకు కూడా కలిగాడు. తనకి వంశం లేదు. అందువల్ల ఈమె ఆమె బుద్ధి భ్రష్టు పట్టి ఈ కుమారుడు నాడే, ఈ కుమారుడి యొక్క శరీరాన్ని ఆ కోడలు ఇంట్లో ఎవరు లేకుండా ఈమెమో ఘస్మ పూజ చేసుకుంటూ ఉండేది. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసింది. 101 ముక్కలు చేసేసింది. మంచం నిండా రక్తం. ఈ ముక్కలన్నీ తీసుకెళ్ళి ఈ ఘస్మ ఏ బావిలో శివలింగాల్ని కలుపుతుందో ఆ బావిలో పడేసింది. ఏమీ తెలియనట్టు ఇంట్లో ఉంది.
సరే వీళ్ళు మామూలు పనులు అన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి. ఈ చచ్చిన వాడి భార్య ఉందిగా, ఆమె తన భర్త కనబడట్లేదని చూసి ఆ రూమ్లో చూస్తే రక్తసిక్తమై ఉన్నది. అక్కడేవో కొన్ని ముక్కలు కూడా కనబడుతున్నాయి, మాంసం ముక్కలు. అరే ఏమిటి అన్నారు. మామూలుగా వాళ్ళు ఇంట్లో లేచారు. ఆ సుధర్ముడు స్నాన సంధ్యావనాలు చేసుకుంటూ అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఈ ఘష్మ తన యొక్క ఈశ్వరారాధన చేసుకుంటున్నది. ఈ కోడలు ఇట్లా కొడుకు కనబడట్లేదు, తన భర్త కనబడట్లేదని బాధపడి ఎవరో దుర్మార్గం చేశారు అని అనుకుంది. ఏడుస్తున్నది. అయ్యో, సుధర్మ యొక్క పెద్ద భార్య ఉందే, ఆమె కూడా ఏడవటం మొదలెట్టింది. సుదేహ, అరే కొడుకు పోయాడు అని ఈమె కూడా దొంగ ఏడిపి ఏడవటం మొదలెట్టింది. లోపల చాలా ఆనందిస్తున్నది. అయితే ఈ కోడలు బాగా బాధపడుతున్నదిగా. ఇంత బాధలోనూ ఆమె చెలించల. ఘష్మ కొడుకు ఇట్లాగయ్యాడిని ఆమెమి ఆమె నిత్య పూజని ఆమె విడిచిపెట్టలేదు. అట్లాగే తపోనిష్టలో కూర్చొని తను చేసే పార్థివలింగ పూజని భక్తిగా చేయటం మొదలెట్టి ఆ పూజ ఎంతో జరుగుతున్నది. ఆమె భర్త కూడా అట్లాగే తన నిత్యకర్మానుష్ఠానాలు ఇవన్నీ చేసుకుంటున్నాడు. సరే, అక్కడి నుంచి దుఃఖం లేకుండా చక్కగా వాళ్ళ పనులు చేసుకున్నారు. మాకు ఈశ్వరుడే రక్షకుడు అనుకున్నారు. ఈమె పార్థివలింగ ఆరాధనంతా చేసింది. ఇవన్నీ తీసుకెళ్లి బావిలో కలుపుతుందిగా. ఆ బావిలో ఈ లింగాలు కలిపేసింది. సరే, అప్పుడు ఆమెకి చెరువు గట్టు మీద, ఆ చెరువులో కలిపింది కదా, గట్టు మీద కొడుకు కనబడ్డాడు. పుత్రుణ్ణి చూసింది, ఆశీర్వదించింది. వీళ్ళంతా చచ్చిపోయాడని చెప్పారు కదా, ఆమెకి బతికే కనబడ్డాడు. అయితే కొడుకొచ్చాడిని ఏదో ఆనందానికి నిమగ్నమై వాడిని కౌగలించుకోవడం, లేకపోతే ఇది కావడం ఆనందం, అటువంటి వికారాన్ని పొందలేదు. ఇంతకుముందు కొడుకుని ముక్కలు చేశారు అని చెప్పినప్పుడు దుఃఖాన్ని పొందలేదు. ఇది స్థిత ప్రజ్ఞత అన్నారు. సమసుఖ దుఃఖేషు, సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది. చెలించకుండా ఉంటామనేటువంటిది స్థిత ప్రజ్ఞత. ఆ స్థిత ప్రజ్ఞత్వాన్ని ఆమె ప్రదర్శించింది. శివుడు దానికి ఆనందించాడు. జ్యోతిర్లింగ స్వరూపంగా ఆమెకి అక్కడ ఎదుటపడి
శివుడు అన్నాడు, అమ్మా నీకు చాలా నేను వరాలు ఇవ్వదలుచుకున్నాను. నీ సవితి, నీ అక్క ఈ పిల్లాడిని చంపింది కదా, అందువల్ల నువ్వు నేను ఆమెను చంపేస్తాను, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా. భస్మ సుదేహ నాకు అక్క, అందువల్ల ఆమెని మీరు రక్షించాలి స్వామి అని వరం కోరింది. ఆ ఈశ్వరుడు నాడు నీకు గొప్ప అపకారం చేసింది, దాన్ని రక్షించమంటావు ఏమిటి? దాన్ని చంపాలి అని. అయ్యా అదేదో చేసింది, అది చేయబట్టి కదా మీ యొక్క దర్శనం జరిగింది నాకు. అది నాకు ఉపకారమే చేసిందిగా, అందువల్ల దాన్ని శిక్షించడం అనే ప్రసక్తి లేదండి. కుకర్మ చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రవృత్తి. మనం ఎందుకు ఆవేశపడాలి? నేను చెడు చేసేవారికి కూడా ఉపకారమే చేస్తాను. అపకారుషు యచ్చైవా ఉపకారం కరోతి వై. అపకారికి ఉపకారం చేసేవాడున్నాడే, అటువంటి మహాపురుషుడి యొక్క దర్శనం అనేటువంటిది మనకి సమస్త పాపాల్ని పోగొడుతుంది. అటువంటిది ఇది విని ఈశ్వరుడు ఆశ్చర్యపోయి ఇంకేదైనా వరం కోరమన్నాడు. అయ్యా నాకు ఎప్పుడు కూడా ఈ కామక్రోధములనేటువంటి వికార స్వభావాలు లేకుండా చెయ్యి స్వామి అని. ఈ మాటలు విని ఇంత బాగా అడిగావమ్మా, అందువల్ల నువ్వు ఇక్కడే ఉండమన్నారు. అందువల్లే ఘస్మేశ్వరుడు అంటారు. ఆయన్నే కృష్ణేశ్వరుడు అని కూడా మనం అంటూ ఉంటాం. ఆ భక్తురాలి పేరుతోటే అక్కడ ఉన్నాడు ఆయన. నేను నీ నామంతో పిలువబడతాను తల్లి అన్నాడు. ఇక్కడే ఉంటా అన్నాడు. ఇది ఘస్మేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధమవుతుంది. ఈ సరోవరం శివలింగాలకి ఆలయమవుతుంది. దీన్ని చూస్తే చాలు సమస్త విధములైనటువంటి పాపములు పోతాయి. నీ వంశమందు 101 తరాల వరకు శ్రేష్టమైనటువంటి పుత్రులు పుడతారు. ఇక్కడ స్త్రీలంతా ఉత్తమమైనటువంటి ధనములతో పూర్ణాయుద్ధాయంతో చతురులుగా ఉంటారు, విద్వాంసులైపోతారు, భోగమోక్షముల్ని అనుభవిస్తారు. 101 తరాలు అన్నాడు. ఆ జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. అందువల్లే ఆ జ్యోతిర్లింగానికి కృష్ణేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆ శివలింగానికి సుధర్ముడు, ఘస్మ, సుదేహ ముగ్గురు కూడా 101 ప్రదక్షిణాలు చేశారు. శివాలయ ప్రదక్షిణాలు కూడా అన్ని ప్రదక్షిణాల్లాగా కాదు. దానికి
ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. ధ్వజస్తంభం దగ్గర ప్రారంభం చేయాలి. న్యాయంగా ధ్వజస్తంభానికి లోపల ఉన్నటువంటి జ్యోతిస్వరూప లింగానికి మధ్యలో సంచారం కూడా పనికిరాదు. అట్లాగే నందీశ్వరుడికి కూడా ఇక్కడ మొదలుపెట్టి వాడు అప్రదక్షిణంగా ఎక్కడ దాకా రావాలి? చండీశ్వరుడని ప్రతిష్ట ఉంటుంది. ఆ చండీశ్వరుడి దగ్గర నుంచి ఒక జలధార ప్రవహిస్తుంది, నీటి ధార. అంటే ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి నీరు ఇట్లాకు వెళ్ళాలి. ఇక్కడ ఆ నీటిని దాటకూడదు, చండీశ్వరుని దాటకూడదని కాదు, ఈ ఈశ్వర అభిషేకం చేసినటువంటి ఈ జలధారని దాటకూడదు. మరి ప్రదక్షిణం చేయమన్నారు. ఎట్లా? అందువల్ల ఇక్కడి నుంచి తిరిగి మళ్ళా చండీశ్వరుడు యొక్క జలధార దాకా వస్తాడు. ఇట్లా చేస్తే ఒక ప్రదక్షిణం. ఇట్లాగూ 108 ప్రదక్షిణాలు చేశారు. వాళ్ళు ఈ మాలిన్యములన్నీ వదిలి జీవించిన ఆ పుత్రుడితో సుఖంగా ఉన్నారు. సుదేహ చాలా సిగ్గుపడ్డది, ప్రార్థించింది క్షమించమని. అదే భస్మేశ్వర లింగం అన్నారు. మరి ఇంత పాపం చేసింది కదా అన్నారు. భీష్ముడు దగ్గరికి ధర్మరాజు వెళ్ళి అక్కడ ఆయన వాయుమశక న్యాయం అని ఒక న్యాయం చెప్పాడు. దోమలున్నాయి కదా, ఈ దోమలన్నీ కూడా ఎవరి చేత సృష్టించబడ్డాయి? బ్రహ్మదేవుడి చేత. వాటికి ఆహారం ఏమిటి? మనుష్యుల యొక్క రక్తాలు తాగటం. జంతువులది వాటికి అటువంటి సౌకర్యవంతమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. అది ఎంత ఉంటుందండి? అది కిసక్కన ఇంజక్షన్ కంటే ఎక్కువ గట్టిగా మనని గుచ్చేస్తుంది, రక్తం లాగేస్తుంది. ఈశ్వరుడు ఇచ్చాడు. అవి ఒక రోజున బ్రహ్మను గురించి తపస్సు చేసింది. బ్రహ్మగారు ప్రత్యక్షమై, ఏమే దోమ ఎందుకు తపస్సు చేశావని. అయ్యా, మాకు చాలా అపకారం చేస్తున్నాడండి వీడు. ఎవరు? వాయుదేవుడు. మేమేదో మా పొట్ట మేము పోసుకుంటూ ఉంటే పని పట్ట లేకుండా ఆయన వచ్చి గట్టిగా వీస్తాడండి. మేమే గాలి కొట్టుకుపోతున్నాం. మా పొట్ట కొడుతున్నాడు వాయుదేవుడు. అందువల్ల వాయుదేవుణ్ణి శిక్షించాలి మీరు. బ్రహ్మదేవుడు సరే అట్లాగే, దోమల్లారా మీరు ఇక్కడ ఉండండి, బోల్లో న్యాయం విచారించాలిగా. ఇదొక్కటి చెప్తే సరిపోదు కదా. అందువల్ల ఏం చేయాలి? ముద్దాయి ఎవరిప్పుడు? ప్రతిపక్షం వాయుదేవుడు. ఆయన్ని పిలిపించారు. రావయ్యా అన్నారు. సరే ఆయన వచ్చాడు. ఆయన వచ్చాక దోమ ఎక్కడ ఉంటుందండి? ఇది కాస్త పోయింది కోర్టులో. ఇప్పుడు ఈయన విచారించడానికి కూర్చున్నాడు. ఏమే దోమ, ఏమిటి నాకేదో కంప్లైంట్ చేసావు చెప్పు అని అడగట. అసలు అది ఉంటేగా, అది వెళ్ళిపోయిందిగా. ఇంకా ముద్దాయి
కనబడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి కేసు మాఫ్ అయిపోయింది. అట్లాగే భగవన్నామం చేస్తే భగవన్నామం వాయుదేవుడి స్థానం. ఈ పాపాలు దోమల స్థానం. భగవన్నామమే మనం చేస్తూ ఉంటే ఈ పాపములనేటువంటి దోమలు మన్నేమి చేయవురా అని చెప్పాడు. పాప పరిహారానికి ఉపాయంగా భీష్ముడు చెప్పినటువంటి వాయు మశక వృత్తాంతం అంటారు. అట్లాగే ఇప్పుడు మనం జ్యోతిర్లింగాల్ని చూడక్కర్లేదండి. ఆ జ్యోతిర్లింగముల నామములు ప్రదోషకాలంలో మనం ఉచ్చరించడం వల్ల ఏదో అగతికమైనటువంటి చాలా దోషములు మనకి వెంటపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ దోషములన్నీ కూడా ఈ నామోచ్చారణతో పరిహారమవుతాయి అని చెప్పారు. అందువల్ల ఒక్కసారి అందరూ కూడా సౌరాష్ట్రే సోమనాథంచ చెప్పండి. ఉజ్జయిన్యాం మహాకాళం హరయే నమః హరయే నమః. అస్య ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః. వెంకటనారాయణ స్వామి శాస్త్రి గారు వేదాంత విద్యా ప్రవీణ, న్యాయ విద్యా ప్రవీణ, టీఓఎల్, ఎంఏ దర్శనాలు, విద్యావారధి, పిహెచ్డి పట్టా కలిగిన వీరు శ్రీ వెంకటరెడ్డి గారు స్థాపించిన ఈ దేవాలయం నిజంగా చాలా బాగుంది. మాకు అసలు నిజంగా ఎన్ని రోజులు తెలియదు ఇక్కడ ఈ దేవాలయం అన్ని కూడా ఇందులో పొందుపరిచి చాలా చక్కగా ప్రశాంతంగా మాకు వారు ఈ దేవస్థానాన్ని ఈ శివపురాణ సప్తాహంగా వినియోగించుకోవడానికి ఇచ్చినందుకు చాలా చాలా నిజంగా ధన్యవాదాలు. మాకు ఇక్కడ ఉండడానికి ఆ స్థానం కల్పించినందుకు ఆ భగవంతుని కూడా మేము ఎంతో కృతజ్ఞతలు. శ్రీ బ్రహ్మశ్రీ జందుకూరి వెంకట యజ్ఞనారాయణ శాస్త్రి గారు మన శివపురాణంలో గత 5 రోజుల నుంచి ఆరు రోజుల నుంచి శివపురాణంలో ముంచి అలరాడుతున్నారు. రేపటితో శివపురాణం అయిపోతుంది అంటే నిజంగా మనసుకి చాలా బాధగానే ఉంది. రేపు రాత్రితో శివపురాణం అయిపోతుంది. ముఖ్య గమనిక ఎల్లుండి ఉదయం అంటే బుధవారం 10వ తారీఖు రోజున ఉదయం 7 గంటల నుంచి శివ కళ్యాణం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ వచ్చి కళ్యాణాన్ని చూసి తరించి తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వినియోగం స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఉదయం 7 గంటల నుంచి కళ్యాణం నిర్వహించబడదు. శివపార్వతుల కళ్యాణం బుధవారం 10వ తారీఖు
తరపున. తర్వాత ఇక్కడ వాచ్మెన్ వీరేశం, మల్లమ్మ, ఇంకో అమ్మాయి పేరు అనురాధ, నిజంగా చాలా బాగా మాకు మేము నిజంగా పుట్టింటికి వచ్చి కూర్చుని అమ్మ దగ్గర ఎలా అయితే కాళ్ళు చేయి కడుక్కోకుండా వెళ్ళిపోతామో వాళ్ళంతా మాకు నిజంగా హెల్ప్ చేస్తున్నారు. చాలా నీట్గా కూడా పెట్టి మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు. తర్వాత దేవాలయ అర్చకులు రాహుల్ గారు, ఇంకా మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా మాకు చాలా చక్కగా సహకరించి మమ్మల్ని చాలా ఎంతో ఉత్సాహంతో మమ్మల్ని చాలా అనురాగంతో చూస్తూ మాకు చాలా సహకరిస్తూ ఉన్నారని వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ నిర్వాహకులందరూ కూడా మాకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.